వరుస బాంబు బెదిరింపులు విజయవాడను వణికిస్తున్నాయి. బీసెంట్ రోడ్లో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్ చేశారు దుండగులు. కంట్రోల్ రూమ్కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో బీసెంట్ రోడ్లో తనిఖీలు చేపట్టింది బాంబ్ స్క్వాడ్. షాపులను క్లోజ్ చేయించారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ విజయవాడ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, వరుస బెదిరింపులు, ఈ కాల్స్ని ట్రాక్ చేస్తూ ఉన్నారా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? దానికి సంబంధించి వివరాలు వచ్చాయా? బాంబ్ తనిఖీల్లో ఎట్లాంటి నిర్ధారణకు వచ్చారు పోలీసులు? చక్రి, విజయవాడలో వరుస బాంబు బెదిరింపు కాల్స్ అయితే నగరవాసుల్ని అటు పోలీసులను కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఉదయం విజయవాడ బీసెంట్ రోడ్లో బాంబులు పెట్టామని చెప్పి కంట్రోల్ రూమ్ కూడా ఫోన్ వచ్చింది. దీంతో వెంటనే పోలీసులు స్పందించి ఘటనా స్థలానికి వెళ్లి బీసెంట్ రోడ్లో షాపులన్నీ కూడా క్లోజ్ చేయించి అనువనువు కూడా తనిఖీలు అయితే చేశారు. ఎక్కడా కూడా బాంబు ఆనవాళ్ళు కూడా లేదు. దీంతో ఫేక్ కాల్గా కూడా గుర్తించారు. దీంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 8లో బాంబు పెట్టినట్టుగా కూడా ఫేక్ కాల్ వచ్చింది. దీంతో అక్కడ కూడా రైల్వే పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో కూడా ఎక్కడా బాంబు లేనట్టుగా కూడా గుర్తించారు. ఇదంతా ఆకతాయిల పనిగా కూడా పోలీసులు భావిస్తా ఉన్నారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో విజయనగరంలో కూడా ఉగ్ర లింకులు బయటపడిన నేపథ్యంలో ఎక్కడా కూడా ఈ ఫోన్ కాల్స్ని కూడా లైట్ తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో వచ్చిన ఫిర్యాదుల మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఈ ఫోన్స్ ఎక్కడి నుండి వచ్చాయనే దాని మీద ప్రస్తుతం పోలీసులు ట్రేస్ చేస్తా ఉన్నారు. ఒక ఫోన్ మాత్రం రైలులో ప్రయాణిస్తూ చేసినట్టుగా గుర్తించినట్టయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు విజయవాడ బీసెంట్ రోడ్డుకు సంబంధించి బాంబు బెదిరింపు ఫోన్కి కానీ రైల్వే స్టేషన్ బాంబు బెదిరింపు ఫోన్, ఈ రెండింటికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే ఎవరా ఫోన్స్ చేశారనే దాని మీద విచారణ అయితే చేస్తున్నారు. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.